హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది మండే వ్లాగ్. యాక్చువల్లీ సండే మేము చిక్పేటకు వెళ్దాం అనుకున్నాము, కానీ వర్షం వల్ల వెళ్ళలేకపోయాము. మండే వర్షం పడలేదు. సో 2 క్యాబ్స్ బుక్ చేసుకొని చిక్పేటకి 10కి స్టార్ట్ అయ్యాము. మండే కనుక అసలు జనాలే లేరు, ఫ్రీగా షాపింగ్ చేయగలిగాము. సాటర్డే సండే అయితే మనకి అసలు స్పేస్ కూడా దొరకదు షాపింగ్ చేయడానికి. చిక్పేటలో దొరకనంటూ ఏమీ ఉండదు, ప్రతిదీ దొరుకుతుంది. ఏ టు జెడ్ టాప్స్ మనకైతే వైడ్ కలెక్షన్లో ఉంటుంది. 100కి, 150కి, 200కి, 250కి కాస్మెటిక్స్, గ్యాడ్జెట్స్, తర్వాత పిల్లలకి నైటీ వేర్ ఎవ్రీథింగ్ ఉంటాయి. చెప్పులు ఇంకా టాప్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. మనము స్ట్రీట్ సైడ్ షాపింగ్ని తక్కువ అంచనా వేయలేము, మనకి అన్నీ అవైలబుల్గా అఫోర్డబుల్గా అనిపిస్తాయి. చూసారా ఇమిటేషన్ జ్యువెలరీ, లేడీస్కి ఇంకా గోల్డ్ అవసరం లేదు, ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకుంటే చాలు, గోల్డ్ లాగే ఉంటాయి. బిలో 1000 లోపలే వచ్చేస్తాయి. ఇంకా మేమైతే స్నాక్స్కి సమోసా అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కూడా చాలా అంటే చాలా బెస్ట్. మనకి 50, 60, 70కి అయితే కేజీ మ్యాంగోస్ దొరుకుతున్నాయి. సపోర్ట్ అయితే 20 రూపీస్ కేజీ. యాపిల్, పొమోగ్రనేట్ అయితే 100 రూపీస్కే వచ్చినాయి. మేము కూడా షాక్ అయ్యాము. అండ్ మనకి కివీ అయితే 3 కలిపి 100కి ఇస్తారు కదా, కానీ ఇక్కడ 7 to 8 పీసెస్ కలిపి 100కి ఇస్తారు. సో మేమైతే అన్నీ షాప్ చేసేసుకొని ఇంకా 3 PM అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము. ఇంటికి వచ్చే లోపల 5:30 అలా అయ్యింది. ఇంకైతే ఫుల్ వర్షం పడుతుంది. థ్యాంక్ గాడ్ మేము వెళ్ళినప్పుడు అయితే ఏమీ వర్షం పడలేదు. ఇంకా మా బాబాయ్ వాళ్ళైతే పులివెందులకి వెళ్ళిపోతున్నారు. సో బంధువులు ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో, ఇల్లు కలకలగా ఉంటుందో, వెళ్ళేటప్పుడు అయితే ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది కదా. థ్యాంక్స్ ఫర్